Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths Class. ఈ రోజు వీడియోలో నాన్ వెర్బల్ రీజనింగ్లో భాగంగా మిర్రర్ అండ్ వాటర్ ఇమేజ్కి సంబంధించిన కాన్సెప్ట్స్ని అలాగే ఈ టాపిక్ నుంచి ప్రీవియస్ ఎగ్జామ్స్ నుంచి అడిగిన క్వశ్చన్ని ఎలా ఆన్సర్ చేయలేనిది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ అనేది చిన్న కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉంటుందన్నమాట. ఆ చిన్న కాన్సెప్ట్ మనం నేర్చుకున్నట్లయితే ఈ టాపిక్ నుంచి అడిగే ఏ క్వశ్చన్ అయినా సరే 100% యాక్యురేట్గా ఆన్సర్ చేయగలమన్నమాట. ఇట్లాంటి ఈజీ టాపిక్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం రాంగ్ ఆన్సర్ చేయకూడదు అనమాట. ఓకే, ఫస్ట్ మనం కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి మిర్రర్ ఇమేజ్కి వాటర్ ఇమేజ్కి డిఫరెన్స్ తెలిస్తే చాలు, ఈ టాపిక్ మనకి అర్థమైపోయినట్లే అనమాట. ఇదే టాపిక్ని బేస్ చేసుకుని అంటే మిర్రర్ ఇమేజ్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని టైం రిలేటెడ్గా కూడా మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. వాటిని కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం మిర్రర్ ఇమేజ్ గురించి మాట్లాడుకుందాం. మనం మిర్రర్లో చూసుకున్నాం అనుకోండి, ఎలా కనిపిస్తామంటే మనం రైట్ సైడ్ ఏమో లెఫ్ట్ హ్యాండ్ గాను, లెఫ్ట్ హ్యాండ్ ఏమో రైట్ హ్యాండ్ గాను మారుతుంది. అంటే దాన్ని ఏమంటాం, వెర్టికల్గా ఫ్లిప్ అయ్యింది అంటాం కదా, ఫ్లిప్ అవ్వడం అనమాట. ఓకే, అంటే లెఫ్ట్ రైట్లు ఇంటర్చేంజ్ అవుతాయి అనమాట. అంటే లెఫ్ట్ ఉండాల్సింది రైట్కి, రైట్ ఉండాల్సింది లెఫ్ట్కి వస్తుంది. ఈ ఒక్క కాన్సెప్ట్ని బేస్ చేసుకుంటే చాలు, మిర్రర్ ఇమేజ్కి సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అనుకుందాం. ఏదైనా మిర్రర్ ఇమేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిర్రర్ ఉందనుకుందాం. అంటే సాధారణంగా మనకి మిర్రర్ని ఎక్కడ ఇస్తుంటారు, రైట్ సైడ్ ఇస్తారనమాట. ఇక్కడ ఏబి అనో ఎంఎన్ అనో పీక్యూ అనో ఏదో పేరుతో అదేది ఒక మిర్రర్ అయితే అందులో ఆ ఇమేజ్, ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఎలా కనిపిస్తుంది. ఈ మిర్రర్ ఇమేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ నెంబర్స్ని బేస్ చేసుకుని అడగచ్చు, ఆల్ఫాబెట్స్ని బేస్ చేసుకుని అడగచ్చు, లేకపోతే రెండింటిని మిక్స్ చేసి అడగచ్చు, లేకపోతే నాకు డయాగ్రామ్స్ ఇచ్చి అడగచ్చు అనమాట. ఆ డయాగ్రామ్స్ ఇచ్చి అడిగినప్పుడే మనకి టైం ఎక్కువ వేస్ట్ అయిపోతుంది అనమాట. అలాంటి సమయంలో మనం ఆ డయాగ్రామ్స్లో ఉన్న కొన్ని సింబల్ అదే ఏదైనా ఒక సింబల్ని బేస్ చేసుకుని కానీ, లేకపోతే ఏదైనా ఒక చిన్న పార్ట్ని బేస్ చేసుకుని కానీ కొన్ని ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడం ద్వారా మనం సమయాన్ని ఆదా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ని మనం మిర్రర్లో చూసామనుకోండి, ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమో లెఫ్ట్, ఇది రైట్, మనకి ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది, ఫ్లిప్ అవుతుంది. అంటే ఈ డయాగ్రామ్ ఇలా మారుతుంది కదా. అంటే ఈ హ్యాండ్ని అబ్జర్వ్ చేయండి, ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్కి వస్తుంది ఇలాగ. ఈ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మనకి రైట్ సైడ్కి వస్తుంది, ఇలా కనిపిస్తుంది అనమాట. ఈ ఒక్క కాన్సెప్ట్ సహాయంతో మిర్రర్ ఇమేజ్కి సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా సరే ఆన్సర్ చేసేసేయచ్చు. అలాగే మనకి మిర్రర్ ఇమేజ్ని బేస్ చేసుకుని క్లాక్ సంబంధించిన క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్లాక్లో ఒరిజినల్గా 9 hours అయింది, 9 AM అయింది. అప్పుడు దాన్ని మిర్రర్లో చూసినప్పుడు ఎంత టైంలా కనిపిస్తుంది అనే క్వశ్చన్ అడగొచ్చు అనమాట. లేకపోతే ఒక క్లాక్ని మిర్రర్లో చూసినప్పుడు అది 10-15 minutes అయ్యింది. అప్పుడు ఆ సమయంలో అసలైన సమయం ఎంత, అంటే ఒరిజినల్ టైం ఎంత, ఎలా అయినా అడగొచ్చు అనమాట. మనకి 2 or 4 ఎలా అయినా అడగొచ్చు. ఏది అడిగినా సరే ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న కాన్సెప్ట్ని ఉపయోగించి మీరు ఆన్సర్ చేయగలరు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాక్ ఉంది, ఇలాగా క్లాక్లో నెంబర్స్ లేవనుకుందాం. అప్పుడు ఇక్కడ డాట్స్ ఉంటాయి కదా, 12, 6 దగ్గర పెద్ద డాట్స్ ఉంటాయి, మధ్యలో చిన్న చిన్న డాట్స్ ఉంటాయి మనకి. దీని సహాయంతోనే మనం ఆన్సర్ చేసేస్తాం. 9 అయింది అనుకోండి, ఈ చిన్న ముళ్ళేమో 9 దగ్గర ఉంటుంది, పెద్ద ముళ్ళేమో 12 దగ్గర ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిర్రర్ ఉందనుకుందాం. అప్పుడు ఈ క్లాక్ లెఫ్ట్ రైట్ లా కనిపిస్తుంది కదా, అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ చిన్న ముళ్ళు లెఫ్ట్ సైడ్కి ఉంది, ఇక్కడికి ఏమొస్తుంది, రైట్ సైడ్కి వస్తుంది. ఓకే, ఇది వెర్టికల్గా ఉంటుంది కాబట్టి ఏ విధంగానే మార్పు ఉండదు, సేమ్ అలానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఎంత అయింది, ఎంతగా కనిపిస్తుంది మనకి, అది క్లాక్లో 3 o'clock అయినట్లే కనిపిస్తుంది అనమాట. మరి అన్ని సమయాల్లోని సాధ్యం కాదు, ఇది డైరెక్ట్గా మనం ఆన్సర్ చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్ 7 hours 20 minutes అయినప్పుడు ఇట్లాంటివి చెప్పడం మనకు కొంచెం కష్టం అవుతుంది. అలాంటి సమయంలో మనం సింపుల్గా ఏం చేయాలంటే 12 hours ఇచ్చిన టైంని మైనస్ చేయాలి. మళ్ళీ 12 hours అయినప్పుడు మళ్ళీ కొన్ని సందర్భాలు ఏదో 1 o'clock 2 o'clock చేంజ్ ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే వాడు ఏ టైం ఇచ్చినా సరే మనం ఈజీగా ఆన్సర్ చేయాలంటే అప్పుడు ఇచ్చిన టైంని మీరు 11:60 మైనస్ చేయండి. నథింగ్ బట్ ఇది 12. ఎందుకంటే మనకి 11 hours అయ్యి ఇంకొక 60 minutes అయ్యిందంటే దాన్ని మనం ఏమంటాం, 12 o'clock అంటాం కదా. కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఏం చేస్తామట, 11 and 60 minutes మైనస్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు అడిచిన ఏ టైంనైనా సరే దీనిలోంచి మైనస్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 24 hours ఫార్మేట్లో ఇచ్చారనుకోండి,
యాక్చువల్గా మన క్లాక్లో 24 అవర్స్ ఉండవు కదా, కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైం ఇలా ఇచ్చాడు, ఇదే క్వశ్చన్ ఆన్సర్ చేద్దామా. 9 o'clock అయింది. ఏం చేస్తాం, దీని మిర్రర్ ఇమేజ్లో ఎంత కనిపిస్తుందంటే ఇందులోంచి 9 o'clock మైనస్ చేయండి, 60 వస్తుంది. 11లోంచి 9 మైనస్ చేస్తే 2 hours 60 minutes అంటే దాన్నే మనం ఏమంటాం, 3 o'clock అంటాం కదా. ఓకే, ఇలా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు వాటర్ ఇమేజ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు వాటర్ ఇమేజ్ అంటే వాటర్ సాధారణంగా ఎక్కడ ఉంటుంది, కింది భాగంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఇక్కడ ఏదో ఒక ఇమేజ్ ఉంది. ఈ పర్సన్ యొక్క వాటర్ ఇమేజ్, వాటర్ అంటే ఇక్కడ ఎక్కడ కింద వేస్తాం బాటంలో, ఇది వాటర్ అనుకుందాం. ఈ వాటర్లో ఈ పర్సన్ యొక్క ఇమేజ్ ఎలా కనిపిస్తుందంటే ఇక్కడ మనకి హారిజెంటల్గా ఫ్లిప్ అవుతుంది అనమాట డయాగ్రామ్. అంటే తల క్రిందులుగా, టాప్ ఏమో బాటం అవుతుంది, బాటం ఏమో టాప్ అవుతుంది అనమాట. ఇలా తల క్రిందులుగా మారుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు దీన్ని వాటర్ ఇమేజ్ డ్రా చేయాలనుకోండి, ఇంకో ఈ భాగము ఫస్ట్ డ్రా చేయాలి మనం ఇలా, తర్వాత ఇలాగా కిందకి వెళ్తాం, అంటే హెడ్ కిందకు వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి రైట్ లెఫ్ట్లో మార్చకూడదు, ఏ డైరెక్షన్లో ఉన్నది ఆ డైరెక్షన్లో ఉంటుంది. రైట్ భాగము రైట్ సైడే ఉంటుంది, లెఫ్ట్ భాగము లెఫ్ట్ సైడే ఉంటుంది. ఎలా మారుతుంది అనమాట డయాగ్రాము, తల క్రిందులుగా మారుతుంది. ఈ ఒక్క కాన్సెప్ట్ను ఉపయోగించినట్లయితే మనం వాటర్ ఇమేజ్కి సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా సరే ఆన్సర్ చేసేసేయచ్చు అనమాట. అలాగే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ కొన్ని ఉంటాయి, అవి మనకి మిర్రర్ ఇమేజ్ అడిగారనుకోండి మారదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది, క్యాపిటల్ ఏ, దీనికి మిర్రర్ ఇమేజ్ మిర్రర్లో కూడా అలానే కనిపిస్తుంది. అలాగే హెచ్ ఉంది, ఐ ఉంది, దీన్ని బేస్ చేసుకుని కూడా కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు. అలాగే వాటర్ ఇమేజ్ ఉందనుకో మళ్ళీ ఏది మారిపోతుంది, హెచ్ది మారదు, ఐది మారదు. అలాగే ఓ, వాటర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ సేమ్ ఉంటాయి అనమాట, ఎక్స్, ఇట్లాంటివి అనమాట. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎంఎన్ రేఖపై అద్దం ఉంచినప్పుడు ఇచ్చిన పటం యొక్క సరైన దర్పణ చిత్రం అంటే మిర్రర్ ఇమేజ్ను ఇచ్చిన ఎంపికల నుంచి ఎంచుకోండి అంటున్నాడు. ఇది మిర్రర్ అనమాట. ఓకే, దీన్ని మిర్రర్లో చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది, ఇంతకు ముందు చెప్పుకున్నాం, ఇది లెఫ్ట్ ఇది రైట్. కాబట్టి ఈ రైట్ ఇక్కడ లెఫ్ట్ అవుతుంది, అంటే ఈ 3 ఎలా ఉంది కదా, దీన్ని ఎలా వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. ఫస్ట్ లాస్ట్ లెటర్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ లెటర్ ఇలా ఉండాలి, అలా లేనిది ఏదైనా ఉంటే దాన్ని ఎలిమినేట్ చేయండి, ఫస్ట్ ఆప్షన్లో లేదు. నెక్స్ట్ లాస్ట్ లెటర్ ఇలా తిరగబడుతుంది కదా, అంటే ఎలా వస్తుంది, ఇది రివర్స్ అవ్వాలి, ఫ్లిప్ అంటే ఇలా వచ్చి ఇలా వస్తుంది. అలా లేనిది ఏమైనా ఉంటే దాన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఒకసారి చూడండి, సెకండ్ ఆప్షన్ అలా లేదు కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. అంటే మనకి థర్డ్ ఫోర్త్లో ఏదో ఒకటి. నెక్స్ట్ ఇక్కడ దీని తర్వాత 2 రావాలి, 2 ఏమవ్వాలి, ఇలా ఫ్లిప్ అవ్వాలి, వెర్టికల్గా ఫ్లిప్ అవ్వాలి. కానీ ఇక్కడ ఫోర్త్ ఆప్షన్లో చూడండి ఇన్వర్ట్ అయ్యింది, అంటే వాటర్ ఇమేజ్గా మారింది. కాబట్టి ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చారు మనకి. ఇక్కడ ఈ ఎంఎన్ అనేది మనకి మిర్రర్ అయితే ఈ మిర్రర్లో చూసినప్పుడు ఇది ఎలా కనిపిస్తుంది అంటాడు అనమాట. మరి ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇందులో కొన్ని షేడింగ్ పార్ట్స్ ఉన్నాయి, కొన్ని సింబల్స్ ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక సింబల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఫస్ట్. ఆ సింబల్ని బేస్ చేసుకుని కొన్ని ఆప్షన్స్ని ఎలిమినేట్ చేద్దాం. ఇక్కడ మనకి పర్సంటేజ్ సింబల్ ఉంది, ఇది ఎక్కడుంది, మనకి రైట్ సైడ్ ఉంది, ఇది లెఫ్ట్ సైడ్కి వస్తుంది. అంటే ఇది వెర్టికల్గా ఫ్లిప్ అవుతుంది, అంటే ఎలా వస్తుంది మనకి, ఇలా ఈ డైరెక్షన్ ఇలా మారుతుంది అనమాట. అలా లేనిది ఏమైనా ఉంటే వాటిని ఫస్ట్ ఎలిమినేట్ చేసేయండి. ఇంకో సెకండ్ ఆప్షన్లో లేదు, అలా థర్డ్ ఆప్షన్లో కూడా లేదు. అంటే ఫస్ట్ ఫోర్త్ ఆప్షన్స్లో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుందని అర్థమైపోతుంది. ఇప్పుడు ఇంకొక సింబల్ని చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అండ్ అనేది తీసుకోండి, ఈ అండ్ ఫస్ట్ డయాగ్రామ్లో చూడండి సేమ్ అలానే ఉంది, ఫ్లిప్ అవ్వలేదు, మారలేదు కదా, ఇలా వెర్టికల్గా ఫ్లిప్ అవ్వలేదు. కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందన్నమాట, ఫోర్త్ ఆప్షన్ అవుతుంది అనమాట. థర్డ్ వన్, ఇది కూడా మనకి ఈ ఎంఎన్ ప్లేస్లో ఒక మిర్రర్ను ఉంచడం జరిగింది. ఈ మిర్రర్లో చూసినప్పుడు ఈ ఇమేజ్ ఎలా కనిపిస్తుంది అనేది మనం డిసైడ్ చేయాలి అనమాట. మనం ఏదో ఒక డయాగ్రామ్నో ఏదైనా ఒక సింబల్నో మనం బేస్ చేసుకుందాం. మనకి దీన్ని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా, అంటే లెఫ్ట్ సైడ్కి వస్తుంది. ఇక్కడ మనకి ఒక రెక్టాంగిల్ వెర్టికల్గా ఉంది, ఈ రెక్టాంగిల్ ఉంది. ఓకే, ఇది ఇలా షేడ్ చేశారు కాబట్టి మనం ఇలా షేడ్ చేయాలి, ఈ భాగాన్ని షేడ్ చేయాలి.
ఫస్ట్ దీన్ని బేస్ చేసుకుని ఏమైనా ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయగలమేమో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. సెకండ్ ఆప్షను ఇక్కడ ఇలా కూడా ఉంది, కొంత భాగం ఇలా కూడా ఉంది. ఓకే, సెకండ్ ఆప్షన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇక్కడ ఇటువైపు ఇలా ఉంది కదా, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. నెక్స్ట్ థర్డ్ ఆప్షను ఓకే యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. ఫోర్త్ ఆప్షను ఇక్కడ మనకి సేమ్ ఇలానే ఉంది. కాబట్టి ఇంకొక డయాగ్రామ్ని ఏదైనా చూద్దాం, ఇంకొక సింబల్ని కానీ. ఈ సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ని బేస్ చేసుకుందాం. అంటే ఇది ఇలాగా షేడ్ చేయబడి ఉంది కాబట్టి మనకి ఇలా షేడ్ చేయాలి మనం. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఫోర్త్లో మనకి సేమ్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా మనం పైన మనకి ఇక్కడ చూడండి ఈ డాట్ ఉంది మిడిల్లో, కానీ ఇక్కడ కూడా మనకి మిడిల్లో డాట్ రావాలి, పైకి షేడెడ్ సర్కిల్ రావాలి. థర్డ్ ఫోర్త్ అబ్జర్వ్ చేస్తే మనకి థర్డ్లో మనకి కింది భాగంలో ఉంది, పై భాగంలో లేదు కదా, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఫోర్త్ వన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఓకే ఇక్కడ కూడా మనకి ఈ ఎంఎన్ అనేది ఒక మిర్రర్ అయినట్లయితే మనం దీని ఇమేజ్ ఎలా కనిపిస్తుందో మనం ఇచ్చిన ఆప్షన్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఏదో ఒక దాన్ని బేస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ దీన్ని చూద్దాం. ఇది మనకి రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్కి వస్తుంది. ఎలా వస్తుంది? ఫస్ట్ ఇంకో ఇలా వస్తుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉండి ఇప్పుడు ఈ భాగం షేడ్ చేయబడింది, అలాగే పైన ఈ భాగం షేడ్ చేయబడింది. ఫస్ట్ ఈ సింబల్ గురించి చూడండి. ఇచ్చిన ఆప్షన్స్లో అలా లేనిది ఏమైనా ఉంటే దాన్ని ఎలిమినేట్ చేసేయండి. ఫస్ట్ ఆప్షన్లో లేదు, ఎలిమినేట్ చేసేసేయచ్చు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్స్లో లేదు, ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇప్పుడు 2, 3లో ఏదో ఒకటి కరెక్ట్ అనమాట. ఓకే, 2, 3లో ఏది చూద్దాం. ఇక్కడ చూడండి, రెండింటినీ అబ్జర్వ్ చేయండి ఒకసారి. పోనీ దీన్ని చూసుకుందాం. దీంట్లో చూడండి, ఈ భాగాన్ని చూడండి ఒకసారి. ఈ భాగం ఇందులో లేదు కదా, కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేసినట్లయితే ఇంకా మనకి థర్డ్ ఆప్షను కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఓకే, ఇక్కడ ఎన్ఎం ప్లేస్లో ఒక మిర్రర్ ఉందట. ఆ మిర్రర్లో చూసినప్పుడు ఇచ్చిన డయాగ్రామ్ ఎలా కనిపిస్తుంది అని అడుగుతున్నాడు అనమాట. మనం ఏదో ఒక సింబల్ని బేస్ చేసుకుని చూద్దాం. మనకు రైట్ సైడ్ ఉన్న సింబల్ని దీన్ని బేస్ చేసుకుని చూద్దాం. ఓకే, ఇది మనకి ఇట్లా ఉంది కాబట్టి ఈ డైరెక్షన్లో ఇలా ఉండాలన్నమాట. అంటే ఆ భాగము మనకి ఇలా కనిపించాలి. అలా లేనిది ఏమైనా ఉంటే ఎలిమినేట్ చేసేద్దాం. ఓకే, ఇది ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు. నెక్స్ట్ దీనిని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఓకే, దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కూడా దీనికి మిర్రర్ ఇమేజ్ కాదనమాట. ఓకే, నెక్స్ట్ ఇచ్చిన నమూనా యొక్క సరి అయిన దర్పణ చిత్రం అంటే మిర్రర్ ఇమేజ్. అంటే మిర్రర్ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మనం ఈ రైట్ సైడ్ ఉన్నదిగా భావిస్తాం. ఈ రైట్ సైడ్ ఉన్నప్పుడు ఇది ఎలా కనిపిస్తుంది. ఇక్కడ యారోస్ ఇచ్చారు. ఈ యారో మనకి రైట్ సైడ్ ఉంది కాబట్టి మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ సైడ్కి వస్తుంది. ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్కి వస్తుంది. ఇది రైట్ సైడ్కి ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్కి, ఈ రెండు కూడా లెఫ్ట్ సైడ్కి వస్తాయి. ఇలాంటి ఇమేజ్ ఎక్కడుందో చూస్తాం మనం. ఓకే, మనకి ఫోర్త్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, దీనికి కూడా మనకి మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మిర్రర్ ఇమేజ్ ఇక్కడ మిర్రర్ లేదు కాబట్టి మనం ఎక్కడ ఊహించుకుంటాం, రైట్ సైడ్ మిర్రర్ ఉన్నట్లుగా ఊహించుకుంటాం అనమాట. ఓకే, ఏదో ఒక సింబల్ని చూద్దాం. ఇక్కడ సర్కిల్ డాట్ సర్కిల్ ఉంది కదా, అలాంటి లేని ఆప్షన్ ఉంటే దాన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. కానీ అన్నిట్లోని డాట్ సర్కిల్ ఉంది. అలాగే ఈ చివరిలో కూడా మనకి డాట్ సర్కిలే ఉంది కాబట్టి అలాంటి లేనిది ఏదైనా ఉంటే ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇంకో ఇందులో లేదు, దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, వరుసగా ఇవి 4 డాట్ సర్కిల్స్, ఇక్కడ 3 అంటే ఇక్కడేమో 3 వస్తాయి, ఇక్కడ 4 వస్తాయి. 3, 4. ఇంకో ఇందులో ఇక్కడ డాట్ లేదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు మనం. ఓకే, నెక్స్ట్ వీటిలో ఇక్కడ డాట్ లేదు కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఎందుకంటే ప్రతి సర్కిల్లోని ఇక్కడ డాట్ ఉంది, ఇక్కడ డాట్ లేదు, ఇక్కడ డాట్ లేదు. నెక్స్ట్ ఇందులో ఇక్కడ డాట్ లేదు కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందన్నమాట, ఫోర్త్ వన్ అవుతుందన్నమాట. కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ తర్వాత మళ్ళీ డాట్ సర్కిల్ వచ్చింది, తర్వాత ఇక్కడ ఒక సర్కిల్ వచ్చింది, డాట్ సర్కిల్ ఇక్కడ షేడెడ్ సర్కిల్ వచ్చింది. అన్నీ సరిపోయాయి కదా, కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇవ్వబడిన ఎంపికలలో పటం యొక్క నీటి ప్రతిబింబం ఏది అవుతుంది. నీటి ప్రతిబింబం అంటే నీరు ఎక్కడ ఉంటుంది, కింది భాగంలో ఉంటుంది కాబట్టి
మనకి ఇమేజ్ ఏమవుతుందన్నమాట, ఇలా హారిజంటల్లీ ఇన్వర్ట్ అవుతుంది, తలక్రిందులుగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అని ఉంది, ఆ ఏ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇలా ఉండాలి మనకి ఏ. అలా లేనిది ఏమైనా ఉంటే ఎలిమినేట్ చేసేయండి. ఫస్ట్ ఆప్షన్లో లేదు, థర్డ్ ఆప్షన్లో లేదు, ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇప్పుడు లాస్ట్ లెటర్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వై ఉండాలి, ఇక్కడ వై ఉంది, కానీ ఇక్కడ ఏముంది, కే ఉంది. కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేసేస్తే మనకి సెకండ్ ఆప్షను కరెక్ట్ వన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇది కూడా మనకి వాటర్ ఇమేజే, కాబట్టి ఇక్కడ ఉంటుంది మనకి వాటర్. ఓకే, ఇక్కడ మనకి ఏముండాలి, డబ్ల్యూ రావాలి మనకి. ఇందులో డబ్ల్యూ లేదు, ఎలిమినేట్ చేయొచ్చు. ఇందులో డబ్ల్యూ లేదు. నెక్స్ట్ ఈ డబ్ల్యూ ఏమవుతుంది, ఇలా హారిజంటల్లీ ఇన్వర్ట్ అవుతుంది. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇది ఇన్వర్ట్ అయితే మనకి ఎలా కనిపిస్తుంది, ఇలా రివర్స్లో కనిపిస్తుంది. లేకపోతే మీరు చివరి లెటర్ను కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చివరి లెటర్లో ఈ రెండిట్లో కూడా ఇక్కడ సేమ్ ఒకలాగే ఉంది. మనకి ఓన్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, మనకి ఓ ఉంది, ఇక్కడ ఓ ఉంది, ఓ ఉంది. నెక్స్ట్ ఎల్. ఈ రెండు అక్షరాలే డిఫరెంట్గా ఉన్నాయి. ఆ రెండిట్లో మనకి ఏది కరెక్ట్ అవుతుంది, మనకి ఎప్పుడైనా సరే చూడండి, దీన్ని డ్రా చేసేయడానికి ప్రయత్నించామనుకోండి, మనకి ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. ఓకే, కానీ ఇలా రాదు కదా, కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి ఫోర్త్ ఆప్షను కరెక్ట్ వన్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది కూడా మనకి వాటర్ ఇమేజ్కి సంబంధించిన క్వశ్చనే. ఇక్కడ వాటర్ ఇచ్చారు కదా, ఇందులో ఫస్ట్ యూని బేస్ చేసుకున్నాం అనుకోండి, యూ ఇలా తలక్రిందులు అవుతుంది, అంటే ఇది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాదు. తర్వాత లాస్ట్ లెటర్ తీసుకున్నప్పుడు జీ ఉంది, అన్నిట్లోని జీ ఉంది, కానీ ఇది మనకి రివర్స్ అవ్వలేదు కదా, రివర్స్ అయింది. ఎందులో రివర్స్ అవ్వలేదు, ఫోర్త్ ఆప్షన్లో రివర్స్ అవ్వలేదు, కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ రెండిట్లో ఏది డిఫరెంట్గా ఉంది, ఈ మూడో లెటర్ ఏంటి, 4. ఇక్కడ మూడో లెటర్ ఏముంది, 7 ఉంది, కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఏదో ఒకటి బేస్ చేసుకుని ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే 2 అనేది వాటర్ ఇమేజ్ కాదు, రివర్స్ అవ్వలేదు కదా. ఇంకా వీటిలోంచి లాస్ట్ లెటర్ ఏముంది, జీ ఉంది, ఇక్కడ కే ఉంది, కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేసేసేయచ్చు. నెక్స్ట్ ఇప్పుడు జీ, దీని యొక్క వాటర్ ఇమేజ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో కూడా మనకి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఉంది ఫస్ట్ ఆప్షన్లోని క్వశ్చన్ పేపర్లో, కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేసేస్తే మనకి థర్డ్ ఆప్షను కరెక్ట్ వన్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది కూడా మనకి వాటర్ ఇమేజ్కి సంబంధించిన క్వశ్చనే. మనకి ఇక్కడ వాటర్ ఉంటుంది కదా, ఇది మనకి హారిజంటల్గా ఇన్వర్ట్ అవ్వాలి, అంటే ఇలా రివర్స్ అవ్వాలి. ఫస్ట్ ఏదో ఒక పాట్ని మనం చూద్దాం. మధ్యలో ఒక స్టార్ ఉంది, ఆ స్టార్ మనకి ఇన్వర్ట్ అవ్వాలి. ఓకే, ఫస్ట్లో ఇన్వర్ట్ అయింది, 2, 3 ఇన్వర్ట్ అయింది, ఫోర్త్లో ఇన్వర్ట్ అవ్వలేదు కదా, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇప్పుడు ఈ ట్రయాంగులర్ షేప్స్ ఉన్నాయి కదా, దాన్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మధ్యలో ఒకటి ఖాళీ ఉంది, ఇక్కడ మధ్యలో ఖాళీ ఉంది, ఇక్కడ ఖాళీ ఉంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3. దీన్ని చూద్దాం. 1, 2, 3 అంటే కింది భాగంలో 3 ప్లేసెస్లో మనకి ట్రయాంగిల్స్ ఉండకూడదు. ఇక్కడ 1, 2, 3, 4, 5, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇక్కడ 1, 2, 3, 4, 5 దీన్ని కూడా ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇక్కడ 1, 2, 3 దీంట్లోనే కదా 3 ప్లేసెస్లో ట్రయాంగిల్స్ లేవు, కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 13th వన్, ఇవ్వబడిన ఎంపికలలో పటం యొక్క నీటి ప్రతిబింబం. ఇది కూడా మనకి వాటర్ ఇమేజ్కి సంబంధించిన క్వశ్చనే. వాటర్ కింది భాగంలో ఉంటుంది కదా, కాబట్టి ఇక్కడ మనకి పై భాగము కింది భాగంలోకి వస్తుంది అనమాట. అంటే ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. అంటే ఈ పాట్ అంతా కిందకు వచ్చేస్తుంది, ఈ పాట్ అంతా పైకి వస్తుంది. మనకి ఇంతకుముందే చెప్పుకున్నాం, డైరెక్షన్ అనేది మారదు, అంటే లెఫ్ట్ సైడ్లో ఇంటర్చేంజ్ అవ్వవు, యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఇట్లా రివర్స్ మారుతుంది. మనం దీన్ని బేస్ చేసుకుని చూద్దాం. అంటే ఆ డైరెక్షన్ అటువైపే ఉండాలి కదా, కానీ తలక్రిందులుగా మారుతుంది. కానీ ఇందులో డైరెక్షన్ మారిపోయింది కదా, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇందులో కూడా డైరెక్షన్ మారిపోయింది కదా, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇందులో ఓకే, మనకి ఇందులో కూడా డైరెక్షన్ మారిపోయింది, కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇంకా ఫోర్త్ ఆప్షన్లో మనకి డైరెక్షన్ మారలేదు. ఓకే, చూద్దాం. ఇంక మిగిలింది అది ఒకటే, కాబట్టి మనకి అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, అయితే ఇక్కడ మనం మరొక విషయం అబ్జర్వ్ చేయాలి. ఒకసారి ఈ పాట్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకి కింది భాగం షేడ్ చేసింది,
దీంట్లో కూడా మనకి కింది భాగమే షేడ్ చేసింది, పై భాగం షేడ్ చేసి ఉండాలి. కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. యాక్చువల్గా ఇచ్చిన 4 ఆప్షన్స్లోని దీని వాటర్ ఇమేజ్కి దగ్గరగా ఉన్న ఇమేజ్ లేదు ఇక్కడ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది కూడా మనకి నీటి ప్రతిబింబం అంటే వాటర్ ఇమేజ్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, ఏదో ఒక దాన్ని మనం బేస్ చేసుకుని చేద్దాం. ఫస్ట్ దీన్ని, ఇది రివర్స్ అవుతుంది. అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇది చూడండి, ఇది పైకి రావాలి, ఈ వైట్ భాగం కిందికి రావాలి. కానీ ఇది లెఫ్ట్ రైట్ కింద మారింది, దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇది ఓకే, ఇది ఓకే, మళ్ళీ దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇంకా 2-3 ఆప్షన్స్లో మనకి ఈ బాటంలో ఏముండాలి, ఇక్కడ మామూలు అన్షేడెడ్ సర్కిల్, ఇక్కడ ఒక షేడెడ్ సర్కిల్ ఉండాలి. ఓకే, అంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్కి ఏమో అన్షేడెడ్ సర్కిల్ ఉండాలి, రైట్ సైడ్ ఏమో షేడెడ్ సర్కిల్ ఉండాలి. అది సెకండ్ దాంట్లో లేదు కదా, ఇక్కడ షేడెడ్ వచ్చింది, ఇక్కడ అన్షేడెడ్ వచ్చింది. కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, మనకి ఈ మిర్రర్ అండ్ వాటర్ ఇమేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎవరైనా సరే, అది నాన్ మ్యాథ్స్ విద్యార్థులైనా సరే, అంటే మ్యాథ్స్ నాలెడ్జ్ లేని విద్యార్థులైనా సరే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ సహాయంతో చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మీరు కూడా మరికొన్ని ఓన్గా ప్రయత్నించి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.